మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నేర్చుకుందాం. తీయండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నేర్చుకుందాం. 5వ అధ్యాయము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేనికి సారం పొందును? అది బయట పారవేయబడి మనుషులు తొక్కుడు చేత గాని దేనికి పనికిరాదు. కొండ మీద ప్రసంగం ఇది. అక్కడ నమ్ముకున్న విశ్వాసులందరితోటి ఆయన 9 దండితలు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? ఏమని చెప్పి యేసయ్య? చప్పాలు కొట్టండి గట్టి ఒకసారి గట్టిగా. వీళ్ళందరూ బాగా వాక్యం దృష్టి పెట్టండి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఎవలాట? దేవుని నమ్ముకున్న విశ్వాసులు, దేవుని నమ్మిన బిడ్డలు. మీరంటే పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. ఎవరు చెప్పండి? పరలోక రాజ్యానికి సంబంధించిన విశ్వాసుల గురించి చెప్తాను. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఏమైనారట? అందరికి అర్థమైంది. మనం అందరం మాట ఈ లోకానికి ఉప్పాట. మనం చెప్పండి, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఏమైనా వాడు చెప్పండి. మనం అందరి మాట లోకానికి ఉప్పాట. ఉప్పు చూడండి, ఉప్పు ఖరాబ్ అయితే దాని సారం పోయిందనుకో దేనికన్నా ఎక్కడికి వస్తుందా? ఇక దేనికన్నా పనికి వస్తుందా? ఉప్పులో ఉన్న సారం పోయింది అనుకోండి, దాని పవర్ పోయింది అనుకోండి, ఇక దేనికన్నా పని చేస్తుందా? ఏం చేస్తుంది అది దేనికి కూడా పనికి రాదట. ఇంక దేనికి? బయట పారవేయడానికే పనికి వస్తుంది, దాన్ని తొక్కడానికే పనికి వస్తుంది తప్ప అది దేనికి కూడా పనికి రాదట. కానీ మనం ఏమైనామాట చెప్పండి అందరు. దేవుడు ఏం మాట్లాడతాడు? మీరు మనతో మాట్లాడు. మీరు లోకానికి, మీరు చెప్పండి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు మరి లోకానికి ఏం చెప్తాను? ఎవరింటికి పోయినా కూడా దొరికేది ఒక్కటే. చెప్పాలి, ఎంత గరీబోరింటికి పోయినా ఏం దొరుకుతుంది? చెప్పాలి గట్టిగా. ఉప్పు లేని ఇల్లు ఉంటుందా? ఎంత పేదోడైనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు ఉంటుంది. ఉప్పులో 2 లక్షణాలు ఉన్నాయి. ఉప్పులో 2 గుణాలు ఉన్నాయి. చూడండి ఏమేమి గుణం ఉన్నది అంటే, ఒకటి ఉప్పు మంచి పదార్థాలను చెడిపోకుండా నిల్వ ఉంచుతుంది. చెప్పండి, మంచి పదార్థాలు చెడిపోకుండా నిల్వ ఉంచుతుంది. పచ్చడి ఉన్నది అనుకోండి, 6 నెలలు ఆగాలని ఉప్పు ఎక్కువ ఎత్తే ఏమవుతుంది? ఆ పచ్చడి ఆగుతుంది. ఒకవేళ ఉప్పు వేయకుంటే పచ్చడి ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? ఖరాబ్ అయిపోతుంది. అంటే ఉప్పులో ఉన్న గుణం చెప్పండి, ఖరాబు కాకుండా నిల్వ ఉంచేది ఒకటి ఉప్పు. ఒకటి. రెండోది ఏంటంటే ఉప్పులో రుచి కలగజేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? అది రుచి కలగజేస్తుంది. కూరలు అన్నీ వేసినాక కూడా లాస్ట్ ఉప్పు వేయకుంటే రుచి ఉంటుందా? ఉప్పులో నాకు రెండో గుణం చెప్పండి. ఒకటి రుచి కలగజేస్తుంది, ఒకటేమో ఖరాబు కాకుండా నిల్వ ఉంచుతుంది. రెండోది చెప్పండి, రుచి కలగా మంచి పదార్థాలకు రుచిని ప్రతి దాంట్లో చూడండి. ఏ పలారం చేసినా, అన్నం వండినా, కూర వండినా, ఏది చేసినా ఉప్పు ఉంటేనే రుచి ఉంటుంది. చెప్పండి, ఉప్పు లేకుంటే ఏది కూడా రుచి ఉండదు. 2 గుణాలు చెప్పండి ఒకసారి ఉప్పులో ఉన్న గుణాలు. అందరికి అర్థమైంది ఉప్పు గురించి? ఉప్పు ఏమేం చేస్తుంది? ఒకటేమో పదార్థాల రుచి కలగజేస్తుంది. రెండో చెప్పండి, అవి పాడు కాకుండా ఖరాబు కాకుండా నిలువ ఉంచుతుంది. చెప్పండి, ఏమేం చేస్తుంది? మీ అందరికి ఉప్పు గురించి తెలవాలి. 2 విషయాలు చెప్పండి ఒకసారి. ఉప్పు ఏమేం చేస్తుంది? మంచి పదార్థాలు చెడిపోకుండా నిలువ ఉంచుతుంది, కాపాడుతుంది. ఒకటి. రెండోది రుచి ఏం కలగజేస్తుంది? దానిలో గుణం చెప్పండి. దేనిలో వేసినా కూడా అది రుచి కలగా చేస్తూ ఉంటుంది. 2 గుణాలు దానిలో ఉన్నాయి. క్రైస్తవులారా, మనం కూడా ఈ లోకానికి ఒకటి రుచికరంగా ఉండాలి. హల్లెలూయా. నీ మాటలు, నీ సోపులు, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ తలంపులు లోకానికి రుచికరంగా ఉండాలి. ఈ క్రైస్తవులు మాట్లాడితే ఇంకా కొద్దిసేపు మాట్లాడితే బాగుండు, వాళ్ళ మాటలు ఎంత మంచిగా ఉన్నాయని నీ మాటలు రుచికరంగా ఉండాలి. ఒకటి, నీవు ఇతరులకు బాగు చేసేదానికి ఉండాలి. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఉప్పు ఎట్లయితే ఒక వస్తువుని ఖరాబు కాకుండా కాపాడుతుందో,
విశ్వాసులారా నీ ద్వారా ఎదుటి వ్యక్తి బాగైతట్టుగానే ఉండాలి. ఏం కాదు చెప్పాలి? నీ విశ్వాసాన్ని చూసి, నీ సాక్ష్యాన్ని చూసి, నీ మంచితనం చూసి ఎదుటి వ్యక్తి రక్షింపబడాలి. సభలు కూడా హల్లెలూయా. ఏం కాదు చెప్పండి? అబ్బా ఆమె మారింది, ఆమె మాటలు మారినాయి, ఆయన చూపులు మారినాయి, ఆయన ఆలోచనలు మారినాయి, ఆయన అలవాట్లు మారిండు, మేము కూడా మారుతామని ఎదుటి వ్యక్తి కూడా రక్షింపబడాలి. ఎదుటి వ్యక్తి కూడా ఖరాబు కాకుండా బాగు కావాలి. అందుకనే మీరు లోకానికి ఉప్పు అంటాండి యేసయ్య. ఎందుకనండి ఈ మాట? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు 2 రకాలుగా పనిచేస్తున్నది. ఎన్ని రకాలు చూడండి. దేవుని ప్రజలు లోకానికి ఉప్పు లాంటి వారు. చెప్పండి అటు హల్లెలూయా. దేవుడులారా, దేవుని ప్రజలు లోకానికి ఉప్పు లాంటి వారు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా అక్క అన్న? వినండి, మనమందరము ఈ లోకానికి ఉప్పు లాంటి వాళ్ళం. ఉప్పు 2 రకాలుగా పనిచేస్తున్నది. చెప్పండి. ఒకటేమో వస్తువులను, పదార్థాలను ఖరాబు కాకుండా నిల్వ ఉంచుతున్నది. రెండవది చెప్పండి, రుచి కలగజేస్తూ ఉంటుంది. ఏళ్ళనైనా ఎత్తే కూడా అది రుచికరంగా ఉంటుంది. అందుకని ఈ లోకానికి మనము రుచికరంగా ఉండాలి. ఈ లోకం నాశనం కాకుండా ఉండాలంటే మనం మంచిగా ఉన్నప్పుడే మనల్ని చూసి వాళ్ళు కూడా రక్షింపబడతా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు కూడా మారుతూ ఉంటారు. వీళ్ళు దేవుని నమ్ముకున్న వీళ్ళు కొట్లాడతలేరు, కళ్ళు తాగుతలేరు, భూవాదింటలు అబద్ధాలు ఆడతలేరు, వీళ్ళు చక్కగా ప్రార్థన పోతున్నారు, మంచి జీవితాలు జీవిస్తున్నారు, మంచి ప్రార్థన చేస్తున్నారు, మంచి బతుకుతారు. మనం కూడా అలాగా ఉండాలి అని ఎదుటి వ్యక్తులు కూడా వాళ్ళ జీవితాలు కూడా మారుతూ ఉంటాయి. అందుకనే యేసు ఏమన్నాడు చెప్పండి? అందరు కలిసి చెప్పాలి. ఇప్పుడు అందరు చెప్పండి. ఇప్పుడు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. హల్లెలూయా. మరి ఉప్పు ఖరాబ్ అయితే, క్రైస్తవులే ఖరాబ్ అయితే దేనికన్నా పనికత్తలా? ఒకప్పుడు మనం ఖరాబ్ అయిన వ్యక్తులమే. యేసు ప్రభు దయ వల్ల ఆయన రక్తం ద్వారా మంచోళమైన. హల్లెలూయా. ఏమైనా చెప్పండి? యేసు దేవుని దయ ద్వారా ఆయన రక్తం ద్వారా ఇప్పుడు అందరూ ఏమైనా మంచి బిడ్డలము. మళ్ళా మనం ఖరాబ్ అయితే ఇక మనం దేని కూడా పనికి రాము. చెప్పండి. నరకములో వేయడానికే, అగ్గిలో కాలడానికే తప్ప ఇక దేని కూడా పనికి రాము. అందుకనే గుర్తుంచుకోండి, యేసు అన్న మాట వినండి అక్క, వినండి రా, విలగే చూడకండి. హల్లెలూయా. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు 2 రకాల పని చేయబోతాను. చెప్పండి ఏమేం చేస్తుంది గుణం? ఒకటి రుచి కలగజేస్తే, రెండోదేమో ఖరాబు కాకుండా కాపాడేది ఉప్పులో గుణం ఉన్నది. అందుకనే యేసయ్య దేవుని ప్రజలట లోకానికి ఉప్పు లాంటి వారట. మిరియాలు కానీ కారం పొడి లాంటి వారు కాదు, చక్కెర లాంటి వారు కాదు. చెప్పండి ఒకసారి. చక్కెర లాంటి వారు అని చెప్పాలి యేసయ్య, మిరియాల పొడి లాంటి వారు అని చెప్పాలి. ఇంకా చెప్పండి. కారం పొడి లాంటి వారు అని చెప్పిండా? చెప్పిండా? మిరియాల పొడి లాంటి వారు అని చెప్పలే, కారం పొడి లాంటి వారు అని చెప్పలే. ఇంకా చెప్పండి. చక్కెర లాంటి వారని కూడా చెప్పలే. చెప్పిండా? చక్కెర అని చెప్పిండా? కానీ ఏమన్నాడు? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. హల్లెలూయా. లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు చక్కెర మనిషిని ఖరాబు చేస్తుంది, కానీ ఉప్పు ఖరాబు చేస్తే ఎవరినైనా? ఉప్పు 2 రకాల గుణం ఉన్నది. ఏమేమన్నా చెప్పినా ఖరాబు కాకుండా కాపాడే గుణం ఉన్నది, మనిషికి రుచి కలగజేసే గుణం దానిలో ఉంటున్నది. అందుకని మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని చెప్పిండు యేసయ్య. ఇంకేం చెప్పాలి అక్క? వినండి అక్క, చక్కెర అని చెప్పలేదు, మిరియాల పొడి అని చెప్పలేదు, కారం పొడి అని కూడా చెప్పలేదు. చెప్పిండా? కానీ ఏమని చెప్పిండు? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారన్నాడు. కాబట్టి ఈరోజు ఉప్పు గురించి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవులు మనం కూడా, నేను లోకానికి ఉప్పు లాంటి వాళ్ళమే. నీ మాటలు రుచికరంగా ఉండాలి లోకానికి, నీ ప్రవర్తన రుచికరంగా ఉండాలి, నీ ఆలోచనలు రుచికరంగా ఉండాలి, నీ జీవితం లోకానికి రుచికరంగా ఉండాలి, తర్వాత నీ ప్రవర్తన కూడా లోకానికి రుచికరంగా ఉండాలి. అందుకనే ఈరోజు లోకం నశించిపోకుండా ఉండాలంటే మనమే వాళ్ళకు ఉప్పులాగా తయారు కావాలి. ఉప్పులో 2 గుణాలు ఉన్నాయి. పచ్చడి 6 నెలలు ఉండాలంటే కూడా ఉప్పు ఉంటేనే ఆ పచ్చడి ఖరాబు కాకుండా ఉంటుంది. ఏ పదార్థాలైనా ఖరాబు కాకుండా ఉండాలంటే ఉప్పు వేస్తూ ఉంటారు. నిల్వ ఉండాలంటే ఉప్పు వేసినప్పుడే ఎక్కువ రోజులు ఆగుతూ ఉంటాయి. మరి అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు అంటే దేవుని రాజ్యంలో చెందినవారు, తర్వాత ముఖ్యంగా నీతి నిజాయితీ కోసం, క్రీస్తు కోసం బాధలు అనుభవించేవారు. అయితే ఇలాంటి వారే ఈ లోకానికి ఉప్పుగా ఉండడం వల్ల ఈ లోకం దేవుని రుచిని చూస్తున్నది. హల్లెలూయా. మనల్ని బట్టే దేవుని రుచి చూస్తూ ఉంటారు, మనం బట్టే దేవుని రక్షణ వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది. అందుకే మనము మంచిగా లేకపోతే ఎదుటి వ్యక్తికి రక్షణ కూడా దొరకదు. దేవులారా, ఒకసారి ఆలోచన చేయండి, మనం ఉప్పులాగా ఉన్నామా లేదా? ఉప్పు పదార్థం నిల్వ చేస్తుంది,
తోడ్పడుతుంది. ఈ లోకం పూర్తిగా కుళ్ళిపోకుండా దేవుని కోపం వల్ల నాశనం కాకుండా ఉంచేవారమే మనం. హల్లెలూయా. దేవుని కోపానికి గురి కాకుండా ఉండాలంటే మనల్ని బట్టి వాళ్ళకు రక్షణ దొరుకుతూ ఉంటుంది, మనల్ని బట్టి వాళ్ళకు సువార్త రారనే. అందుకే ఒక మాట, మిమ్మును బట్టే కదా అన్యజనుల మధ్య దేవుని నామము దూషణ పాలవుతుంది అన్నాడు. మనము సరిగా లేకపోతే ఉప్పు ఖరాబ్ అయితే దేని కూడా పనికి రాదు. విశ్వాసి ఖరాబ్ అయితే దేని కూడా అక్కర్ రాడిగా. కనుక దేవులారా, మనం ఉప్పు లాంటి వాళ్ళని తెలుసుకొని మనం రెండు రకాలు ఉండాలి. లోకానికి రుచికరంగా ఉండాలి, చెప్పండి. లోకాన్ని పాడు చేయకుండా వాళ్ళని బాగు చేసే వారిగా మనము ఉండాలి, వాళ్ళని రక్షించే వారిగా మనం ఉండాలి. తీయండి పరిశుద్ధమైన మాటలు చూసుకుందాం. ఆ ఉప్పు కూడా లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం 34వ వచనం చదువుకున్నాం. లూకా సువార్త 14వ అధ్యాయము. చూడండి, ఇక్కడ కూడా అదే అంటున్నాడు. 34వ వచనం అంటున్నాడు, మరి ఉప్పు ఖరాబ్ అయితే దేని కూడా పనికి రాదని చెప్తున్నాడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వల్ల దానికి సారం కలుగును. వినండి, ఉప్పు ఆట మంచిదాట, కానీ అది ఖరాబ్ అయితే దేని కూడా పనికి. క్రైస్తవులారా, మనం అందరం మంచోళ్ళం. హల్లెలూయా. అందుకే మనం ఖరాబ్ అయితే దేని కూడా పనికి రాము. మనం ఎవరం కూడా ఖరాబు కావద్దు, ఉప్పులాగానే ఉండాలి. రెండు రకాలు మనం పనిచేయాలి. ఒకటేమో లోకానికి రుచికరంగా ఉండాలి, రెండోదేమో లోకాన్ని కాపాడేవారిగా, లోకం ఖరాబు కాకుండా నాశనం కాకుండా ఉండడానికి మనం ఒక సాక్షిగా ఉండాలి. ఇక్కడ అదే అంటున్నాడు, ఉప్పు మంచిదే కానీ నిస్సారమైన దేనికి సారము కలుగును. అది భూమి మీద అయినను ఎరువుకైనను పనికిరాదు. చూడండి, ఉప్పు ఖరాబు అయితే ఎరువుకు పనికిరాదట, భూమి కూడా అది పనికిరాదట, దేని కూడా అది పనికిరాదట. అందుకనే వినుటకు చెవి గలవాడు వినుడుగా కానీ వారితో చెప్పాను. అందుకే యేసు చక్కటి మాట మాట్లాడినాడు. మీరు చెప్పండి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనమందరం కూడా లోకానికి ఉప్పు లాంటి వాళ్ళం. మనం రెండు రకాల పని చేస్తాం లోకానికి. చెప్పండి, ఒకటి లోకానికి ఎట్లుండాలి, రుచికరంగా ఉండాలి. రెండోది లోకం ఖరాబు కాకుండా వాళ్ళ నిలువ ఎప్పటికి ఉంచేటట్టుగా మనం తయారుగా ఉండాలి. ఉప్పులో ఉన్న గుణాలు మనలో కూడా ఉండాలని చూస్తున్నాం. తీయండి, ఇంకొక మాట చూసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా 50వ వచనం కూడా మాట రాసినది. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎలా దేని వల్ల మీరు దానికి సారం కలగజేస్తారు. మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి అని చెప్పాను. సుజీలా, ఉప్పు ఖరాబ్ అయితే దాన్ని దేని ద్వారా మంచిగా చేస్తాలంటాను. అవుతుందా? ఎవరైనా చేయగలుగుతారా? ఒక్కసారి ఉప్పు ఖరాబ్ అయితే దాన్ని మంచిగా చేసే నాదుడు ఎవరికడిగా లేలో. మనం కూడా ఖరాబ్ ఒకసారి దేవుని నమ్మి ఖరాబ్ అయితే మనల్ని మంచిగా చేసేవారు ఎవరు లేరు. లేకున్నారు ఎవరం కూడా మనం ఖరాబు కాదు. మనం లోకానికి రుచికరంగా తయారు కావాలి. లోకానికి మనం మేలుకరంగా, వాళ్ళను నరకానికి పోకుండా, వాళ్ళ ఖరాబు కాకుండా, వాళ్ళ నాశనం కాకుండా మన దారిని వాళ్ళ దేవుని దగ్గరికి వచ్చేటట్టుగా మనం నిల్వ ఉంచేవారిగా తయారుగా ఉండాలని కూడా ఈరోజు నేర్చుకుంటున్నాం. అందుకని క్రీస్తు అనుసరించే వారిని చెప్పుకుంటూ శిష్యులు అనబడే వారిలో దేవునికి పనికి రాని వారికి ఉండకూడదు. దేవునికి పనికి వచ్చే బిడ్డలుగా, మన ఉప్పు లాంటి బిడ్డలుగా ఉండాలని కూడా చూస్తున్నాం. కొలసి రాసిన పత్రిక తీయండి, 4వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. క్రైస్తవులు ఎలా ఉండానో దేవునికి ఒక ఉప్పులాగా మనం వాడబడాలి. లోకానికి ఉప్పు రెండు రకాల వాడబడతాను. ఒకటి లోకానికి పదార్థాలు రుచికరంగా తెస్తాను, రెండోది పదార్థాలు ఖరాబు కాకుండా కూడా నిల్వ ఉంచుతానికి సాయం చేస్తాను. తీయండి, 4వ అధ్యాయం 6వ వచనం. కొలసి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. వినండి, చక్కటి మాట. ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచి గలదిగా కృపా సహితంగా ఉండనీడి. హల్లెలూయా. వినండి, మన సంభాషణ చెప్పాలి గట్టిగా, ఇతరులకు రుచికరంగా ఉండాలట. ఎలా ఉండాలి చెప్పండి? మన మాటలు
మన ప్రవర్తన ఇంకా ఎక్కువసేపు వీళ్ళు మాట్లాడితే బాగుండు, వీళ్ళు ఎంత మంచి భక్తులు అని రుచికరంగా ఉండాలట. ఎలా ఉండాలి చెప్పండి? మన మాటలు లోకానికి రుచికరంగా ఉండాలి. ఒకసారి దేవుళ్ళ చూడండి, కొంతమంది మన మాటల దారినే రక్షింపబడతా ఉంటారు, మన మాటల దారినే దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు చక్కగా మారిండు, వాళ్ళ వాడ మారింది, దేవుని నమ్ముకున్నారు, కొట్లాడ చేస్తలేదు, కళ్ళు తాగుతలేదు, కర్రలు తింటలేదు, పువ్వా తింటలేదు, వాళ్ళు మంచి జీవితాలు జీవిస్తున్నారు, మంచి నడవ నడుస్తున్నారు అని మన ప్రవర్తనను బట్టి మన మాటలు బట్టి కూడా వాళ్ళు రక్షింపబడతా ఉంటారు. ఇక్కడ ఏమంటారు చూడండి, మీ ప్రతి మనుషునికి ఎలాగో మీరు జవాబు ఇవ్వవలనో మీరు తెలుసుకోండి. మీ సంభాషణ అంటున్నాడు, మీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఎట్లుండాలట? అన్నములు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండనియండి. హల్లెలూయా. అక్కలారా, మన మాటలు ఎలా ఉండాలట? అన్నంలో కూరలో ఉప్పు వేస్తే ఎట్లా రుచి ఉంటుందో మీ మాటలు కూడా రుచికరంగా ఉండనీయుడి అంటున్నాడు. మన మాటలు ఇతరులకు రుచికరంగా ఉండాలి, ఉప్పులాగా ఉండాలి. అందుకే ఏమన్నాడు? మీరు లోకానికి చెప్పండి, ఏమన్నాడు యేసయ్య? ఉప్పై ఉంటున్నారు. మనం అందరం కూడా ఈ లోకానికి ఉప్పు లాంటి వాళ్ళం. ఉప్పు గురించి మీకు అందరికీ అర్థమైంది కదా? ఉప్పు అనేది వినండి, ఉప్పు అనేది రెండింటిని సూచిస్తున్నది. అది ఆహార పదార్థాలను రుచి కలిగిస్తున్నది. ఉప్పు మంచి పదార్థాలు చెడిపోకుండా నిల్వ ఉంచుతున్నది. చెప్పండి, రెండు గుణాలు చూపెడుతున్నా ఉప్పులో. చెప్పాలి ఒకసారి. ఒకటి ఆహార పదార్థాలను రుచి కలిగిస్తున్నది ఒకటి. రెండోదేమో ఉప్పు మంచి పదార్థాలు చెడిపోకుండా నిల్వ ఉంచుతున్నది. ఉప్పులో రెండు గుణాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చెప్పండి ఉప్పులో ఉన్న గుణాలు. ఒకటేమో ఆహార పదార్థాలను రుచి కలిగిస్తున్నది. ఏ పదార్థాలను అయినా దేత్తే ఏముంటుంది? అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది. అది ఉప్పు వేయకుండా ఏ పదార్థాలు కూడా రుచి ఉండనే ఉండదు. ఉప్పులో ఉన్న గుణం చెప్పండి ఒకసారి. ఉప్పు అనేది రెండు రకాల గుణాలు ఉన్నాయి. ఒకటేమో ఆహార పదార్థాలు రుచి కలిగిస్తున్నది, రెండోదేమో పదార్థాలకు చెడిపోకుండా నిల్వ ఉంచుతున్నది. మనం కూడా ఈ లోకానికి రుచికరంగా ఉండాలి, ఈ లోకం నాశనం కాకుండా కూడా మనం వాళ్ళకు ఉపయోగపడే వారిగా మనం ఉండాలి. అందుకని ఉప్పు పదార్థాలు చెడిపోకుండా నిల్వ ఉంచుతూ ఉప్పులో రెండు గుణాలు ఉన్నాయి. చెప్పండి ఒకసారి, ఉప్పులో ఎన్ని గుణాలు ఉన్నాయి? ఆ గుణాలు నేర్చుకుందాం. ఒకటి, ఆహార పదార్థాలను మంచి రుచి కలిగిస్తున్నది. రెండో చెప్పండి, మంచి పదార్థాలు చెడిపోకుండా నిల్వ ఉంచుతున్నది. రెండు గుణాలు ఉప్పులో ఉంటున్నాయి. మనం కూడా ఈ లోకానికి రుచికరంగా ఉండాలి, ఈ లోకం నాశనం కాకుండా ఉండడానికి కారణము మనమే. మన దారిని అనేక మంది రక్షింపడాలి. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా అనేక మంది దేవుని దగ్గరికి వచ్చేటట్టుగా తయారు కావాలని కూడా చూస్తున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక తీయండి, 4వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 29. చూడండి ఏమన్నదో. మంచి మాట. మీరు వినువారికి మేలు కలిగినట్లుగా అవసరాన్ని బట్టి క్షేమాబుద్ధికరమైన అనుకూల వచనలే పలుకుడు కానీ దుర్భాష అయినను మీ నోట రానియకుడి. సపోజర్ గట్టి కొట్టాలి, తీర్మానపరచాలి. బైబిల్ ఏమంటుంది? వినువారికట మేలు కలిగినట్టుగా అవసరాన్ని బట్టి క్షేమకరమైన మాటలే మాట్లాడాలట, లాభకరమైన మాటలే మాట్లాడాలి కానీ మీ నోట దుర్భాష రానియకుడి. దుర్భాష అత్తే ఉప్పు లాంటి దానికి కాదుగా. అర్థమైందా? ఏం రానియద్దట? మీ నోట దుర్భాష రానియకుడి. వినువారికి మేలు కలిగినట్టుగా క్షేమకరమైన అనుకూలమైన మాటలే మాట్లాడండి. మనం ఏం మాట్లాడినా ఇతరులకు లాభకరమైన మాటలే మాట్లాడాలి. దేవుని బిడ్డలారా, అందుకని మన మాటలు మంచిగా ఉండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మన ఆలోచనలు మంచిగా ఉండాలి, ఇతరులకు మేలు కలగాలి. రెండు రకాలుగా, ఇతరులకు రుచికరంగా ఉండాలి, మనం ఇతరులకు రక్షణకు నడిపించే వారిగా ఉండాలి. వారు చెడిపోకుండా, వాళ్ళు నరకానికి పోకుండా వాళ్ళు రక్షింపబడతాడుగా మనము తయారుగా ఉండాలి. ఉప్పులాగా ఉప్పు రెండు పనులు చేస్తుంది. ఒకటేమో చెప్పండి, మంచి పదార్థాలకు
నిల్వ ఉంచుతున్నది, చెడిపోకుండా నిల్వ ఉంచుతున్నది. ఇంకోటి చెప్పండి, పదార్థాలకు ఏం కలగజేస్తుంది? రుచి కలగజేస్తుంది. దాంట్లో 2 గుణాలు ఉన్నాయి. మనం కూడా ఈ లోకానికి ఒకటి రుచికరంగా ఉండాలి, లోకం ఖరాబు కాకుండా, లోకం చెడిపోకుండా కూడా మనం మంచి మాదిరిగా ఉండాలి. కాబట్టి అందుకే యేసు అన్న మాట చెప్పండి ఒకసారి, మీరు లోకానికి ఉప్పై అన్నారు. కాబట్టి మనం అందరం కూడా లోకానికి ఉప్పులాగుందాం. ఉప్పులు ఉన్నారు 2 గుణాలు చెప్తారు. ఒకటి మొదటి గుణం చెప్తాం మీకు, ఆహార పదార్థాలు రుచి కలిగిస్తున్నాయి. చెప్పండి, ఆహార పదార్థాలు ఏం చెప్తాండి? రుచి కలిగిస్తుంది ఒకటి. రెండోది చెప్పండి, అవి ఖరాబు కాకుండా చెడిపోకుండా నిల్వ ఉంచుతున్నది ఉప్పు. మనం కూడా 2 రకాల లోకాన్ని 2 రకాలు ఉండాలి. ఒకటేమో రుచికరంగా ఉండాలి, అనేక మంది మన ద్వారా రక్షింపబడతాడుగా, వాళ్ళు నరకానికి పోకుండా దేవుని దగ్గరికి వచ్చేటట్టుగా మనం తయారు కావాలి. మంచిది, దేవుడి మాటలు దీవించుగా. ఆమేన్. ఎంతమంది చెప్తారు మీరు లోకానికి ఏమన్నాడు యేసయ్య? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు.